ఏమున్నా లేకున్నా ఇది ఉంటే చాలు. ఎన్ని తిన్నా కానీ నోటికి రుచి దొరకటం లేదు. నోటి రుచిని మైమరిపించే రొయ్యల పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి. వీడియో కోసం చెప్పడం లేదండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చికెన్ పచ్చడిని టేస్ట్ చేసిన వాళ్ళు రొయ్యల పచ్చడిని ఇంకా టేస్ట్ చేయని వాళ్ళు అయితే చికెన్ పచ్చడి కంటే నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ ఉందని నా సైడ్ నుంచి చెప్తానండి. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. 100కి 100 చికెన్ పచ్చడి అయితే 100కి 200% రొయ్యల పచ్చడి అండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మనల్ని ఎవ్వరు ఆపనవసరం లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. సో నేను ఇక్కడ రొయ్యల పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఓవరాల్గా కేజీ రొయ్యలను అయితే తీసుకున్నానండి. అది పైన ఉండే పొట్టంతా తీసేసి ఓవరాల్గా క్లీన్ చేసేసరికి అర కేజీ రొయ్యలే అవుతాయి కదా. సో రొయ్యలు కేజీ రొయ్యలు తీసుకున్నప్పటికీ మనకి మెజర్మెంట్స్లో తగ్గుతుంది కాబట్టి పొట్టు తీసిన తర్వాత అర కేజీకే మెజర్మెంట్స్ తీసుకోవాలండి. మీకు క్లీనింగ్ ప్రాసెస్ తెలిసిందే కదా. లోపల ఉండే బ్లాక్ లేయర్ని రిమూవ్ చేసి ఉప్పుతో పసుపుతో లెమన్తో 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే దానికి ఉండే పచ్చివాసన పోయి నీట్గా ఉంటుందండి. దాని తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నట్లయితే ఉప్పు అనేది లోపల వరకు వెళ్ళి రొయ్యల లోపల వరకు అబ్జర్వ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుందండి. అరగంట తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని తీసుకొని దీనిలో 1.5 కప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఏ ఆయిల్ తీసుకోవాలో మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. పచ్చళ్ళ ఆయిల్, వేరుశనగ కానీ నువ్వుల ఆయిల్ కానీ. సో నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ తీసుకున్నానండి. 1.5 కప్పు వరకు తీసుకొని దానిలో అరగంట ముందుగా నానబెట్టుకున్న రొయ్యలను తీసుకొని వేయించుకోవాలి. రొయ్యలు వేయించుకునే ప్రాసెస్లో అంటుకోవడం లాంటివి జరుగుతుంటాయండి. సో దగ్గరే ఉండి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ కలుపుకుంటూ ఉండండి. పచ్చడి టేస్ట్ అనేది ఈ రొయ్యలు వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి. స్ట్రక్చర్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసుకోవడంలో ఉంటుందండి. ఎందుకనేది తర్వాత చెప్తాను. చూడండి, రొయ్యలు అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయండి, మాడిపోకుండా మంచి కలర్లు అయితే వచ్చాయి కదా. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్జెస్ పచ్చళ్ళకైనా సరే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టే అండి. నేను చెప్పాను కదా, స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకోవడంలో ఉంటుంది అని. చివరిలో రొయ్యల పచ్చడిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సాఫ్ట్గా చూడటానికి చాలా చక్కగా ఉండాలి అంటే సాఫ్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసుకోవాలండి, పలుకులు లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా, అది పచ్చివాసన పోయి రొయ్యలు ఏ కలర్లో వేగాయో అదే కలర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వేగిందో కదా. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే వేడిగా ఉన్నప్పుడే 1 కప్పు వరకు కారాన్ని యూజ్ చేయండి. ఇక్కడ కారం నేను గుంటూరు కారాన్ని యూజ్ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువ స్పైసీనే ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో మీ స్పైసీకి తగ్గట్లుగా కారాన్ని యాడ్ చేసి దీనిలో 1/2 కప్పు వరకు గరం మసాలాని, 1/2 కప్పు వరకు ధనియాల పొడిని, రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా స్లోగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఉప్పు అనేది కొంచెం సేపటి కరిగిద్ది కానీ మొత్తం పచ్చడి మొత్తానికి కలవాలి కదా. ఇలా మొత్తం కలిసేలా టేస్ట్ బాగుండాలి అంటే ఇలా కొంచెం సేపు కలుపుతూ ఉండండి. నెక్స్ట్ పూర్తిగా చల్లారేంత వరకు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారకుండా నిమ్మరసాన్ని యాడ్ చేసినట్లయితే పచ్చడి అనేది చేదొస్తుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. ఈ స్టేజ్లో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న అర కేజీ ఫ్రాన్స్కి గాను పెద్ద సైజు నిమ్మకాయలు అయినట్లయితే ఒక 3 నిమ్మకాయల వరకు తీసుకోండి. చిన్న సైజ్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. నాన్ వెజ్ పచ్చళ్ళకు టేస్ట్ ఉంటుంది అంటే లెమన్ కూడా ఒక కారణమే అండి. అది అస్సలు స్కిప్ చేయకూడని ఇంగ్రీడియంట్. సో చూసారు కదా ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా టేస్టీగా ఉందో కదా. ఒకసారి ట్రై చేయండి. ఇలానే ఎన్ని కేజీలు అయినప్పటికీ ఇదే ప్రాసెస్ అండి. కారం అనేది మీ మంటకి తగ్గట్లుగా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి. లెమన్ కూడా మీ రుచికి తగ్గట్లుగా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి ఇలాంటి నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ రోటి పచ్చళ్ళు కానీ నిల్వ పచ్చళ్ళు కానీ రుచికరమైన వంటకాలు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.